2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పుడు, ఇటువైపు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారం వచ్చినప్పుడు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చంద్రబాబు గారే అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కీలకం, కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ. ఈ అన్ని పరిస్థితులను చూసిన చాలామంది అనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి ఢిల్లీలోనూ, విజయవాడలోను అంటే ఆంధ్రప్రదేశ్‌లోను జగన్‌ను, వైసీపీని ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆఫ్‌కోర్స్ వైసీపీ నేతల మీద, కార్యకర్తల మీద నిర్బంధాలు, కేసులు, దాడులు, ఆస్తుల విధ్వంసం ఇంక మామూలుగా లేదు. ఆశ్చర్యకరంగా ఎంత కొనసాగినా, ఎంత ప్రభుత్వం బలప్రయోగానికి దిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడడం కాదు, ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాల మీద పెద్ద స్థాయిలో పోరాటం చేస్తూ, ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగాను, లేకపోతే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళినా కూడా అది ఒక్కడుగని ముందుకు వెళ్ళనీయకుండా వైసీపీ ఆపగలుగుతూ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి అన్యాయం జరుగుతూ ఉన్న క్రమంలో కొందరికి న్యాయం జరిగే విధంగా కూడా వైసీపీ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు పంచదార్ల కొండ చూడండి, వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చింది, ఉత్తర్వులు ఇచ్చింది నో మైనింగ్ జోన్‌గా. ఒక ఈ నిర్ణయం కాదు, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కానీ ఎవరు ముందుకే రావట్లేదు. వస్తే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే అది ప్రభుత్వంది, ప్రజలది, మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటామని జగన్ కరాఖండిగా చెబుతూ ఎవరు ముందుకే రావట్లేదు వాటి కోసం. ఒక ఈ నిర్ణయాలే అని కాదు, రైతుల విషయంలోనైనా ఆక్వా రైతులైతే ఉంది, అరటి రైతులు, పొగాకు రైతులు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కలిస్తేనో, జగన్ గారు రోడ్డు మీదకి వస్తేనో సో ప్రభుత్వంలో కదలిక కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కడే కథ పక్కన పెట్టండి, అసలు అధికార పార్టీ కూటమిని డిఫెన్స్లో పడేస్తూ ఉంది. ఇటువైపు వీళ్ళందరూ గంప గుర్తుగా జగన్ మీద ఎదురుదాడికి వెళ్తూ ఉన్నా, వైసీపీ మీద ఎదురుదాడికి వెళ్తూ ఉన్నా, అల్టిమేట్గా వైసీపీదే పై చేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి దూకుడు ఉందంటే ఒక్కోసారి అధికార పార్టీ దగ్గర సమాధానమే లేకుండా పోతూ ఉంది. నిజంగానే ప్రతి అంశం మీద వైసీపీ చాలా గట్టిగానే నిలబడుతూ ఉన్నారు, గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ టైంలోనే వీళ్ళకేదో జగన్ను మరింత బలహీనం చేయాలనో, జగన్ ఏమో అవమానించాలనో, పులిందల ఎమ్మెల్యే అన్నోళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించడంగానే కనిపిస్తలేరు. ఆ మాటలుగానే ఏమీ వినిపిస్తలేవు. పైగా ఎక్కడ కూటమి విడిపోతుందో, మనం అసలు నిలబడగలుగుతామో లేదో, విడిపోతే నిలబడి తట్టుకోగలుగుతామో లేదని భయంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అరే అసలు మనల్ని మనం ముగ్గురం ఎట్లా ఒకటి ఐక్యంగా ఉందాం, అప్పుడన్నా జగన్ను బలంగా ఎదుర్కోగలుగుతామేమో అని చెప్పి వాళ్ళు ఐక్యంగా ఉండడం కోసం వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు, ఒకరిని మరొకరు పొగుడుకుంటూ. ఇటువైపు వైసీపీ మీరు ముగ్గురు వచ్చినా ఒకరున్నా దాంతో సంబంధం లే, వాళ్ళ ఫైటింగ్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్యాడర్ వాళ్ళు మరింత కాన్ఫిడెంట్గా చాలా పోరాట స్ఫూర్తితో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టెక్నికల్గా ప్రతిపక్షంగా కూటమి వాళ్ళు స్పీకర్ గుర్తించారా లేదా అన్న కథ పక్కన పెడితే, జనాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా బలమైన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు.